చిన్నప్పుడు పిల్లలు ప్రిన్సు సుహాసు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చదువుకోవాల్సిన సమయం ఉన్నప్పుడు చదువుకోకుండా బయట ఆడతారు అనుకోండి, నేను ప్రిన్స్ యొక్క చెవు పట్టుకుని లోపల తీసుకొచ్చేవాడిని. కూర్చో అంటే ప్రిన్స్ కూర్చోనే లోపటే సుహాస్ వచ్చేసేవాడు, పుస్తకాలు తీసేసేవాడు, చదివేస్తూ ఉండేవాడు. మీకేం అర్థమైంది చెప్పండి? వీడిని శిక్షిస్తే వాడు సెట్ అయిపోయాడు. ఎందుకు దేవుడు శిక్షిస్తాడయ్యా అంటే మిగతా మనము సెట్ కావాలని. అందుకే దేవుడు సంసోన్ని శిక్షించాడు, దావీదును శిక్షించాడు, యాకోబును శిక్షించాడు. వీళ్ళందరినీ గూర్చిన శిక్ష బైబిల్లో లిఖింపచేసిన కారణం తెలుసా? మనం అందరం జాగ్రత్త పడతామని. ఇంత గట్టిగా, ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా దేవుడి దినసేవకుని ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటించడానికి కారణం తెలుసా? మనం శిక్ష నుండి తప్పించబడాలని. ఎందుకు ఇంత సూటిగా దేవుడు బైబిల్లో ఇవన్నీ రాయించాడో తెలుసా? మనం ధ్యానించి భద్రంగా ఉండాలని. మీ సహోదరి సహోదరులు ఎప్పుడు ఎన్నడూ విననటువంటి సందేశాలు దేవుడు మీకు అందిస్తున్న కారణం తెలుసా? మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి. ఈ సత్యాన్ని తెలుసుకున్న తరువాత అయినా పాపము చేయడానికి భయపడతారని, పాపము జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారని, ఫలితంగా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటారని